భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరోసారి ట్రయల్ రన్ కు సిద్ధమైంది. ప్రారంభ ముహూర్తంపై తర్జన కొనసాగుతూ ఉండగా ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. నెలాఖరు నాటికి విశాఖలో 9 చోట్ల వెయిటింగ్ లాంజ్లు ఏర్పాటు కానున్నాయి. చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ సౌకర్యంతో పాటు ఇతర హైటెక్ హంగులతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే ఎయిర్పోర్టుకు దూరంగా ఈ సౌకర్యం ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించేందుకు సిద్ధమంటోంది ఏపీ ప్రభుత్వం. రెక్కలు కట్టుకుని కొత్త డెస్టినేషన్లో వాలడానికి రెడీ అయ్యాయి విమానయాన సంస్థలు. ముహూర్తంపై ఇంకా నిర్దిష్టమైన ప్రకటన రాకపోయినా కొత్త విమానాశ్రయం టాక్ ఆఫ్ ది భోగాపురంగా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందన్న సంతోషం కంటే సిటీతో కనెక్టివిటీ సమస్యతో తలెత్తే ఇబ్బందులు జనాలను ఇన్నాళ్లు ఆందోళనకు గురిచేశాయి. డెడికేటెడ్ కారిడార్ లేకపోవడంతో 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించి విమానం ఎక్కడం అంటే సమయం, డబ్బు వృధా అనే వ్యతిరేకత బలంగా ఉంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు భోగాపురం నుంచి ఆపరేట్ చేస్తూనే ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న ఎయిర్పోర్ట్ను కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ అభ్యంతరాల నేపథ్యంలో ప్రయాణికుల కోసం నగరంలో వెయిటింగ్ లాంజ్లు ఏర్పాటు చేసేందుకు నిర్మాణ సంస్థ జిఎంఆర్ సిద్ధమైంది. ఈ నెలాఖరు నాటికి నగరంలోని 5 ప్రధాన ప్రాంతాల్లో లాంజ్లను ప్రారంభించనుంది. త్వరలోనే మరికొన్ని చోట్ల ప్రారంభించనుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎయిర్పోర్టుకు సుదూరంగా ఇటువంటి సేవలు అందుబాటులోకి రావడం దేశంలోనే తొలిసారని విమాన ప్రయాణికుల సమాఖ్య చెబుతోంది. ఈ లాంజ్లలో చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ఆర్టీసీ ఈవీ బస్సులు ఈ లాంజీల్లోంచి నేరుగా ప్రయాణికులను పికప్ చేసుకుంటాయి. సిటీ ప్యాసింజర్స్కి భోగాపురం వెళ్తాక ఏం చెప్పామంటే ట్యాక్సీల్లో వెళ్తాం కంట వాళ్ళు గ్రీన్ బస్సెస్ వెళ్తే ఫ్యూల్ వేస్టేజ్ ఉండదు, ఎకానమీకి కూడా బాగుంటుంది. దే ఆర్ ప్రొక్యూర్డ్ 50 గ్రీన్ బస్సెస్ అండి. తర్వాత ఈ బస్ స్టాప్లో ఉండటం మంచిది కాదు. యూ క్రియేట్ బిజినెస్ లాంజెస్ ఇన్ సిటీ అని అడిగాం జిఎంఆర్ని. 5 బిజినెస్ లాంజెస్ ఇమీడియట్లీ దే స్టార్టింగ్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అండి. సో మీ ఇల్లు సీతందార్లో పెట్టారనుకోండి, ఎక్కడ ఉన్నా సీతందార్లో మీరు ఓబర్ తీసుకుని బస్ స్టాప్కి వెళ్ళిపోవచ్చు. బస్ లాంజ్, బిజినెస్ లాంజ్. అక్కడ కూర్చుంటే అక్కడ బస్సు వస్తే పికప్ చేసి ఎయిర్పోర్ట్లో దింపేస్తుంది. అలాగే మీరు హైదరాబాద్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చారనుకోండి, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఉడాపర్కి రావాలనుకోండి, యూ విల్ కమ్ ఆఫ్ ఇన్ ద ఎలక్ట్రిక్ బస్. ఇక్కడ బస్ లాంజ్లో దిగిపోతారు. మన కార్ విల్ కమ్ టు ద బస్ లాంజ్. సో ఒక 500 రూపీస్కే యూ కెన్ గో టు ద భోగాపురం ఎయిర్పోర్ట్. సో కాస్ట్ తగ్గుతుంది. బిజినెస్ లాంజ్ విల్, దిస్ ఇస్ ద ఓన్లీ సిటీ ఇన్ ఇండియా విచ్ విల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ బిజినెస్ లాంజ్ ఫర్ ద ఎయిర్పోర్ట్ అండి. ఈ నెల 29 తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ విజిట్ చేస్తారని సమాచారం. ఆ రోజు మరోసారి ట్రయల్ రన్ నిర్వహించే ఛాన్స్ ఉంది. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏరోనాటికల్ మెటీరియాలజికల్ స్టేషన్ ఏర్పాటైంది. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానాశ్రయంలో వాతావరణం అనుకూల, ప్రతికూలమైన బులెటిన్లు విడుదల చేస్తుంది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలో వాతావరణ బులెటిన్లు జారీతో పాటు పైలట్లతో సమన్వయం చేసుకునే బాధ్యత తూర్పు నావికాదళం పరిధిలోని వాతావరణ నిపుణులు చూస్తున్నారు. మెటలాజికల్ రిపోర్ట్స్లో ఎక్కువగా మనం ఇండికేట్ చేసేది ఏంటంటే మెటలాజికల్ వెదర్ అంటే అప్పుడు ఉన్నటువంటి కరెంట్ వెదర్ అంటే ఆ టైంలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వెదర్ పారామీటర్స్, అలా ముఖ్యంగా విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, అలాగే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత ఉంది, క్యూఎన్ఎఫ్ అని ఉంటుంది, అది అలాగే నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి విజిబిలిటీ ఎలాగుంది, అక్కడ ఉన్నటువంటి క్లౌడ్ స్టేట్ ఆఫ్ ది స్కై అంటే ఎటువంటి మేఘాలు ఎలా ఉన్నాయి, ఏ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా థండర్ స్టార్మ్ క్లౌడ్స్ అయినా డెవలప్ అవుతున్నాయి లేదా ఏ డైరెక్షన్లో ఉన్నాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో మనం పొందుపరిచి వాళ్ళకి హాఫ్ అన్ అవర్లీ బేసిస్ మీద కానీ అవర్లీ బేసిస్ మీద కానీ డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ ఎయిర్పోర్ట్ని బట్టి వాళ్ళకి మనం ఈ సమాచారం అందిస్తున్నాం. జూలై మొదటి వారంలో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉండొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎటువంటి షెడ్యూల్ ఖరారు కాలేదు.